అంగన్వాడీ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐసీడీఎస్ పీడీ ప్రవీణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రౌణేపేట ఈశ్వర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పీడీ ప్రవీణ హాజరయ్యారు. సిడిపిఓ వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్ మార్తమ్మ, ఈశ్వర్ నగర్ అంగన్వాడీ టీచర్ వై పద్మావతి, ఆయా జి వెన్నమ్మ, అంగన్వాడీ టీచర్లు ఊట రాజేశ్వరి, కృప, భగవతి, పి పెదవతి, సిహెచ్ మ్యారీజ్యోతి, సిహెచ్ వెంకటలక్ష్మి, మీనాకుమారి, నాగమణి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీని ద్వారా పిల్లలు ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫొటోస్ అవి చూసుకొని ఎంజాయ్ చేస్తారు. అలాగే తల్లులు కూడా వాళ్ళ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు మేము యాక్టివిటీస్ ఇక్కడ చేయించడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని చూసి తల్లులు సంబరపడుతున్నారు. సో ఈ 5 సంవత్సరాల లోపు పిల్లలకు మనము అంగన్వాడీ కేంద్రాల్లో రెడీనెస్ యాక్టివిటీస్ నేర్పిస్తాము. అలాగే ప్రథమ వారి సహకారంతో ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్గా పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే ఫిజికల్ డెవలప్మెంట్కి మనం ఇచ్చే న్యూట్రిషన్ కూడా సపోర్ట్ ఇస్తుంది. అలాగే తల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని ఇక్కడ సేఫ్గా ఉంటారనే ధైర్యంతో పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి మరి సాయంత్రం మళ్ళీ 4 గంటలకు పిల్లలు తీసుకొని వెళ్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వేడివేడిగా ఆహారము సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అలవాట్లను కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్పించడము, అలాగే పిల్లల్ని మధ్యాహ్నం సెంటర్లోనే నిద్రపుచ్చటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా ప్రతి నెల కూడా ఎత్తు బరువు చూసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచి పునాదులు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాలన్నింటినీ సేవలను సద్వినియోగం పరచుకోవాలని నేను కోరుతున్నాను.